అందరికీ అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాతో పాటు జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేటపాటి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అనేక మంది పార్టీ మిత్రులు, సహచరులు, ఈవెంట్ ఆర్గనైజర్ వీరు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఈ పత్రికా సమావేశానికి మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. ఇక్కడ బీచ్ రోడ్లో ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది. నిన్న దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయోధ్యలో జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ భవ్య కార్యక్రమాన్ని చూసి దేశమంతా పులకించిపోయింది. ప్రపంచంలోని హిందువులందరూ తమ జీవిత కాలంలో అత్యంత పెద్ద పండుగగా దీన్ని జరుపుకోవటం చూసాం. నిజంగా దేశ ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అనేక కానుకల్లో ఇది అతిపెద్ద కానుక. 550 సంవత్సరాల తర్వాత రామచంద్రుడి ఆలయం అయోధ్యలో రామ జన్మభూమిలో జరగటం, ఆ కార్యక్రమం మన జీవిత కాలంలో మనందరం కళ్ళారా చూడటం అనేది కొన్ని శతాబ్దాల కళ. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ట్రస్ట్ వారికి, శ్రీరామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరొక పండుగ 3 రోజుల్లో రానుంది. అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేకి మరొక ప్రత్యేక స్థానం ఉంది. ఇది 75వ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో, మరి ఒక గొప్ప అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచే అందరూ 5:30, 6 గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్, అందరూ కూడా ఒక రంగుల నడక, అంటే రంగులంటే టీ షర్ట్స్ కలర్లో జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీ షర్ట్స్తోనూ, అలాగే కలర్ రిబ్బన్స్తోనూ, జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అన్ని ఏ వయసు వారైనా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా, విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం. నిన్న దేశమంతా రామమయం అయిపోయింది. శ్రీరాముడి భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది. ఈ జనవరి 26న జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ వాక్ని, ఫ్రీడమ్ కలర్ వాక్, దీన్ని జరపడం జరుగుతుంది. ముందుగా అందరూ ఇక్కడే, మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా, ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది, దాని ఎదురుగా ఏం ఫంక్షన్ హాల్ ఇది, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నేవీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి, ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో, మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచించేసి మరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు మరి 26వ తేదీ సాయంత్రం, అలాగే 27 జనవరి సాయంత్రం 2 రోజులు ఈవినింగ్ ఒక ప్యాట్రియాటిక్ మ్యూజికల్ నైట్స్, ఈ 2 కూడా 2 రోజుల్లో జరపనున్నాం. ఖచ్చితంగా విశాఖ వాసులకి
వైబ్రెంట్ వైజాగ్ అయితే ఎలా ఉండాలి, ఎలా ఉంటుందో దాన్ని పరిచయం చేస్తూ ఒక చక్కటి వాతావరణంలో, మరి దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేయటం జరిగింది. సో దీనికి విశాఖ వాసులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి అందరూ ఆనందించాలని, మహా సంక్రాంతి సంబరాలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో వారం రోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజులు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున విశాఖ వాసులు వచ్చి తమ యొక్క ఆ పండుగని చక్కటి వాతావరణంలో వారు వచ్చి చూసి బాగా ఆనందించారు, మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. సో విశాఖ వాసులకి అభివృద్ధితో పాటు కూడా ఆనందం పంచాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి పూనుకోవటం జరిగింది. వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవ్ పేరుతో దీన్ని జరుపుతున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ వైబ్రెంట్ వైజాగ్ అన్నది ఒక కాన్సెప్ట్ కావాలి. ప్రతి ఒక్కరికి వైజాగ్ అన్నది వైబ్రెంట్గా ఉండే విధంగా, చక్కగా మరి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా మరి అనేక మా తరఫు నుంచి అనేక యాక్టివిటీస్, ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఆలోచన చేయడం జరిగింది. సో ఈ రిపబ్లిక్ డే 75th రిపబ్లిక్ డే విశాఖపట్నం వాసులకి ప్రత్యేక మరి రిపబ్లిక్ డే కానుంది అన్నదానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2 సాయంత్రాలు కూడా అనేక మంది కళాకారులు వచ్చి, అనేక మంది సెలబ్రిటీస్ కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు, ప్రజల్ని అలరించబోతున్నారు. సో దీనికి విశాఖ వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్యాట్రియాటిక్ ఫెర్వర్లో వైజాగ్ ముందుంది, రాష్ట్రంలోనే అతి ముందుంది అన్నటువంటి ఒక సిగ్నలింగ్ చేయటం కోసం కూడా అందరూ తరలి రావాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ, ఈ 2 రోజులు జనవరి 26, జనవరి 27 ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ ఈ రిపబ్లిక్ ఉత్సవానికి కేటాయించాలి. తప్పనిసరిగా మీకు సరైనటువంటి ఆనందం, సరైనటువంటి అవకాశం దొరుకుతుందని అందరికీ మనవి చేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ దీనికి సంబంధించిన వివరాల్ని మీడియా ద్వారా తెలియచేయాలని, ఎందుకంటే అతి కొద్ది సమయం ఉంది కనుక ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా మీడియా ద్వారా దీనికి కొంత ప్రాచుర్యం ఖచ్చితంగా లభించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం. జై హింద్, జై భారత్. ఇవి రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమాలు. సంక్రాంతి అన్నది అప్పుడే ఈ ప్రశ్న అడిగారు. సంక్రాంతి కూడా పార్టీ సంక్రాంతి కాదు, ప్రజలకు సంబంధించిన సంక్రాంతి. అలాగే రిపబ్లిక్ డే అన్నది ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. దీనిలో కూడా మేము సంక్రాంతి సంబరాల్లో దాదాపుగా అంచనా ప్రకారం 2.5-3 లక్షలకు తగ్గకుండా వచ్చారు. సో వీరందరూ ఒక పార్టీకి సంబంధించిన వారు కాదు. సో ఇది కూడా పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. దీనిలో రాజకీయం అన్నది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రౌడ్ వైజాగైట్గా, ప్రౌడ్ ఇండియన్గా ఈ రిపబ్లిక్ డేని 75th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని, ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పం ఇచ్చారో అభివృద్ధి చెందిన భారతదేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని, దాన్ని ఖచ్చితంగా అది మా స్ఫూర్తిగా భావిస్తూ చేస్తున్నాం. ఇది నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి కార్యక్రమం ఒక ప్రధానమంత్రిగా చేస్తారు. మాకు ఎంపీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించమని అనేక సంవత్సరాల క్రితం నుంచి సూచిస్తున్నారు మోదీ గారు. స్పోర్ట్స్ కాంపిటీషన్, బీజేపీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కావు. ఎంపీస్, పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారందరూ కూడా ప్రజలకి చేరువవటానికి, ప్రజలకి పనికొచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. సో ఇదే కాదు, గతంలో మనం దివ్యాంగులకు సంబంధించినటువంటి వారికి ఉపకరణాల కోసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది కూడా ఒక ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించగా మరి చేయటం జరిగింది. వీటన్నిటి వెనుక ఖచ్చితంగా పార్టీ నాయకుల, మిత్రుల సహకారం ఉంది కాబట్టి ఈ స్థాయిలో చేయగలుగుతున్నాం. కానీ ఇది పార్టీ కార్యక్రమంగా అయితే చేయటం లేదు, సాధ్యం కాదు కూడా, అది సరికాదు కూడా. చూడండి, ఇక ఖర్చుతో కూడుకునే విషయం. మొన్న కూడా ఖర్చు అయింది. అనేక సంస్థలు ముందుకొచ్చి కొంత సహకారాన్ని ఇచ్చాయి. సో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు మేము చేస్తున్నాం. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ఖచ్చితంగా సరైనటువంటి బీజేపీ తప్పితే వేరే పార్టీలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు అన్న టాక్ కూడా ప్రజల్లో ఉంది. అది మాకు ఖచ్చితంగా ప్రజల
మరి ప్రజలకు మా పట్ల సదభిప్రాయం ఏర్పడటానికి తోడ్పడుతుంది అన్న ఆలోచన కూడా ఉంది, నేను కాదన్ను. కానీ ఇది రాజకీయ వేదికగా అయితే మాత్రం చేయటం లేదు. ఇక మీడియా వరకే కాంగ్రెస్ పార్టీ పరిమితం. సో కాబట్టి వారి గురించి పెద్దగా వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఆ పార్టీ స్థాయిని పెంచవలసిన అవసరం లేదన్నది మా అభిప్రాయం. కలర్స్ వాక్ అన్నది ఇక్కడే వేదిక ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందరూ ఇక్కడే సమావేశమై ఉదయం 6 నుంచి సుమారు అరగంట సేపు ఇక్కడే దేశభక్తి గీతాలతో ఒక మ్యూజికల్ బ్యాండ్ లాంటిది నిర్వహించి ఆ తర్వాత ఇక్కడి నుంచి మరి కనీసం వైఎంసీఏ వరకు నడుచుకుంటూ వెళ్ళి లేదా పార్క్ హోటల్ వరకు వెళ్ళి, మేమైతే పార్క్ హోటల్ వరకు వెళ్ళి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి వారికి నివాళులు అర్పించి వెనక్కి వస్తాం. కానీ కొంతమంది ఈవెన్ వైఎంసీఏ దాకా వెళ్ళి తిరిగి వచ్చినా మళ్ళీ ఇక్కడ సమావేశమై 1 గంట పాటు మరి మ్యూజికల్ బ్యాండ్ ఆల్ రిలేటెడ్ టు నేషనలిజం, జాతీయ భావాలకు సంబంధించినటువంటి ప్యాట్రియాటిక్ మ్యూజిక్తో ఇక్కడ ఆ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల నుంచి 6 గంటల వరకు పిల్లలకు ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించబడతాయి. దీనిలో పెద్ద ఎత్తున అందరూ పిల్లల్ని తీసుకొని ఈ మధ్యకాలంలో ఇటువంటి అవకాశాలే కనుమరుగయ్యాయి. సో కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క పేరెంట్స్ని, మీ పిల్లల్లో మరి జాతీయ భావాలు, దేశం పట్ల దేశ భక్తి పెంపొందించడానికి ఇది ఒక మంచి సదవకాశం, వేదిక కానుంది. కనుక పిల్లల్ని ఆ విధంగా తయారు చేసి తీసుకురావాలని పేరెంట్స్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆడియో విజువల్ ఒక ప్రొమో తయారు చేయడం జరిగింది వీరు ద్వారా, ఈవెంట్ ఆర్గనైజర్స్ వీరు మామ ద్వారా. సో దాన్ని కూడా ముందుగా ప్లే చేస్తాం. సో అది చూసి దాన్ని కూడా దయచేసి మీడియా వారు ఈ కార్యక్రమ వివరాలు దాని ద్వారా కూడా గ్రహించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఉత్తుక్తి వాగ్దానాలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో చేసి వారికి ఉత్తుక్తి ఓట్లు లభించాయి. సో కాబట్టి ఆ పార్టీకి ఎటువంటి విశ్వసనీయత లేదు. ఏ రాష్ట్రంలో చెప్పినా కాంగ్రెస్ మాట వినే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ పార్టీకి నూకలు చెల్లి చాలా కాలం అయింది. సో కాబట్టి వారి విమర్శల్ని మేము అసలు పట్టించుకోబోం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ రకంగా భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపింది, ఏ రకంగా నరేంద్ర మోదీ గారి భారతదేశానికి మోదీ గారి నాయకత్వం ఎంత అవసరమో, మోదీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు అంతే అవసరం. ఆ విషయాన్ని ప్రజలు కొంతకాలంలో ఖచ్చితంగా గ్రహిస్తారని, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని మేము పెద్దగా పట్టించుకోవద్దు.